మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. యేసే ముక్తి, యేసే శక్తి, యేసే ముక్తి, యేసే శక్తి, యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 215వ రోజు, ఆగస్ట్ 3వ తేదీ. అంశం: పరిశుద్ధాత్మ మనకు శిక్షణ, తర్ఫీదు ఇచ్చుచున్నాడు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమ 12వ అధ్యాయం 17వ వచనము. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. దేవుడు తన సంఘాన్ని నిర్గమకాండములోకి తీసుకువస్తున్నాడు. దానిని ఐగుప్తు నుండి వాగ్దాన భూమిలోకి తీసుకురావడానికి. నాకు ఇది ఇష్టం. వారు ఆ భూమిని స్వాధీనము చేసుకోవడానికి వెళ్తున్నారు. దేవుడు వారికి ఆ భూమిని ఇచ్చాడు. అయినప్పటికీ అది పెద్ద పెద్ద భవనాలు మరియు కంచెలు అన్నీ వేసి ఉంది. ఎరికో చుట్టూ ఉన్న గోడలపై రథాలు పరుగు పందాలు వేయవచ్చును. దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. అయినప్పటికీ దేవుడు, నేను దానిని మీకు ఇచ్చాను, అది మీది అని అన్నాడు. కానీ వారు లోపలికి వెళ్ళి శుభ్రము చేయవలసి వచ్చింది. దానిని శుభ్రము చేయవలసి వచ్చింది. మరియు దేవుడు ఈరోజు చేసింది కూడా అదే. దాన్ని కోరుకునే మీ ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇచ్చాడు. కానీ మీరు లోపలికి వెళ్ళి దానిని స్వాధీనము చేసుకోవాలి. అంతే. విభేదాలను పోరాడి గెలవాలి మరియు గోడలను కూల్చివేయాలి మరియు అక్కడ ప్రారంభించి దానిని పొందాలి. శక్తి చేత విమోచన అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడినది. మరియు ఈరోజు కూడా అదే జరుగుతుంది. పరిశుద్ధాత్మ మన రికార్డులను, మన చిట్టాను దేవుని ముందుకి తీసుకుని వచ్చును. మనం దేవుని పిల్లలమైనప్పుడు మనం ఆ పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి. దేవుడు మనకు చేయమని నిర్దేశించిన ప్రతి దానికి మనం తగినట్లుగా నడుచుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకు శిక్షణను, తర్ఫీదును ఇచ్చుచున్నాడు. బాల శిక్షణ. మీరు ఎప్పుడైనా నా చిన్నప్పుడు నా తండ్రి నేటి దినాలలో ఉన్న కొంతమంది ఆధునిక తండ్రుల కంటే భిన్నమైన వాడు. నా తండ్రికి కొరడా దెబ్బలంటే ఇష్టం.
మరియు ఆయన వాటితో నిజంగా కొడతాడు. మాకు అవి బాగా గుర్తు. మరియు నేను ఇప్పటికీ 47 ఏళ్ల ప్రాయములో వాటిని గుర్తుంచుకుంటుని. కానీ అది నాకు మంచి చేసింది, అది నాకు శిక్షణను ఇచ్చింది. నేను ఈరోజు సమాధి దగ్గరకు వెళ్ళి ఆయనను లేపగలిగితే నేను చేసే మొదటి పని ఆయన చేతులు కుదిపి ఆయన చేసిన దానికి ఆయనను కౌగిలించుకోవడం. నా భూసంబంధమైన తండ్రి గురించి నేను అలా భావిస్తే, మనము ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆ రోజు ఎలా ఉంటుంది? మన మంచి కోసం మనకు జరిగే విషయాలను మనం చూసినప్పుడు ఆయన మనల్ని ఇక్కడ కొద్దిగా కత్తిరించవలసి వచ్చింది, మరియు మనకు పిల్లల శిక్షణ ఇవ్వవలసి వచ్చింది, మరియు లోక సంబంధమైన విషయాలను తీసివేసి ఆయన ముందు విధేయులైన పిల్లలుగా నడవనివ్వవలసి ఉన్నది. మొదట్లో కష్టముగా అనిపించవచ్చు, కానీ దేవుడు తాను ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు. నిశ్చయంగా ఆయన తాను ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు. మరియు ఆయన అప్పుడు పరిశుద్ధాత్మ వాక్యాన్ని తీసుకురావడం ప్రారంభించినప్పుడు, పిల్లవాడు పరిణితి చెందిన వయసుకు వచ్చినప్పుడు విధేయత చూపకపోతే ఆ పిల్లవాడు ఎప్పుడూ కుమారుడుగానే ఖచ్చితంగా ఉంటాడు. కానీ అతడు ఏదో వారసత్వం లేక గృహ నిర్వాహకత్వం కోల్పోతాడు. మరియు నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను, ఈ విషయం ఇదే. పరిశుద్ధాత్మ దానిని విశ్వాసులందరి హృదయంలోకి తీసుకువెళ్ళునుగాక. మీరు కేవలం విశ్వాసి అయినందున మీకు నిత్య జీవం ఉంటుంది. దేవుడు అలా చెప్పాడు. కానీ మీరు యోబు చెప్పినట్లుగా దంతముల అస్థి చర్మము లోపలికి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు మీ తండ్రి ముందు నిలబడాలని మరియు ఆయన మీ ప్రతి ఒక్కరికి ఇచ్చిన తలాంతులను మీరు నిర్లక్ష్యము చేసినందున మీరు దానిని ఉపయోగించలేదు, లేదా మరేదో మీ దారికి అడ్డముగా నిలబడనిచ్చారు. చిన్న చిన్న చిల్లర విషయాలను, చిన్న గొడవలు మరియు తగాదాలు మరియు సంఘ విభేదాలు మొదలైనవి మీ జీవితంలో నుండి సాత్వికతను మరియు మృదుత్వాన్ని దూరము చేయనిచ్చారు. మీరు తండ్రి ముందు అలా నిలబడాలనుకుంటున్నారా? మీరు అలా చేయరని నేను నమ్ముతున్నాను. నేను కూడా చేయను. బాగా చేశావు అని ఆయన చెప్పాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. నామమాత్రంగా కాదు గాని, చక్కగా చేశావు నా మంచి మరియు నమ్మకమైన సేవకుడా, ప్రభు సంతోషంలోకి ప్రవేశించుము, ఎందుకంటే నీవు చేయవలసిన దానితో నీవు బాగా చేశావు. ఆత్మీయ పుత్ర స్వీకారం అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఉన్నతమైన అంశం. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండి ఎల్లవేళలా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల చేత, కోట్లాది దూతల చేత పొగడబడుతూ ఆ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలాంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుణ్ణి అల్పులైన మనము, ఏ యోగ్యత అర్హత లేని మనము మన దేవునిగా కలిగి ఉండటం, అది మన యొక్క ధన్యత ఉన్నది. ఆయన మన కొరకు ఎంతో బాధ్యత వహించి ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధాత్మను మనకు ముందుగా ఉంచి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ తన పరిశుద్ధాత్మ చేత మనకు గొప్ప తర్ఫీదునిస్తున్నాడు. మనము ఆయనకు ఎలా విధేయతగా జీవించాలో, మనం ఈ లోక ప్రభావం నుండి ఎలా బయటకు రావాలో, మనం సమస్తాన్ని జయించి దేవుడు మనకిచ్చిన ఆ శిక్షణను బట్టి, ఆ తర్ఫీదును బట్టి మనము ఆయనలో ఎలా విధేయతగా జీవించాలో, ఆయన ఇచ్చిన శిక్షణను బట్టి మనము ఆయన ముందు నమ్మకస్తులుగా నిలబడి గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి ఆయన మనల్ని ఎంతో ప్రేమించి మన పట్ల ఎంతో జాలి చూపి తన పరిశుద్ధాత్మ చేత మనకు తర్ఫీదుని ఇస్తున్నాడు. ఆయన మనకిస్తున్న గొప్ప శిక్షణ మనలను సమస్త విషయాల నుండి జయించనిస్తూ ఒక దినాన ఆయన ముందు మనలను బలానమ్మకమైన మంచి దాసుడిగా నిలబెడుతూ ఉన్నది. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఒక దినాన నేను ఆయనతో బాగా చేశావు అని ఆయన చెప్పాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. నామమాత్రంగా కాదు కానీ చక్కగా చేశావు నా మంచి మరియు నమ్మకమైన సేవకుడా, ప్రభు సంతోషంలోకి ప్రవేశించును, ఎందుకంటే నీవు చేయవలసిన దానితో బాగా చేశావు. ప్రియ సోదరి సోదరులారా, అల్పులమైన మనలను, ఏ యోగ్యత అర్హత లేని మనలను
నీచులమైన మనలను, అవిధేయులమైన మనలను ఆయన తన కృప చేత, తన పరిశుద్ధాత్మను మనకు ముందుగా ఉంచి, తన పరిశుద్ధాత్మ చేత మనకు తర్ఫీదును ఇప్పించి, తన పరిశుద్ధాత్మ చేత మనకు శిక్షణను ఇచ్చి, మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి, మనలను బలా నమ్మకమైన మంచి దాసులుగా ఆయన ముందు నిలబెట్టడానికి, నిందారహితులుగా నిర్దోషులుగా ఆయన ముందు నిలబెట్టడానికి ఆయన మన పట్ల ఎంత గొప్ప కృపను చూపుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల చూపుతున్న బాధ్యత అయిన ప్రేమ కొరకు మనము ఆయనకి ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలము? ఓ ప్రియ సోదరి సోదరులారా, మనము కేవలము ఆయనకు లోబడి ఎల్లప్పుడూ ఆయన కొరకు యథార్థముగా బతకవలసిన వారమై ఉన్నామని, ఈ లోక సంబంధమైన విషయాలను తీసివేసి ఆయన ముందు విధేయులైన పిల్లలుగా నడవవలసి ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు సమస్తాన్ని మేలుకరంగా మారుస్తూ ఉన్నాడు. మనలను నిర్దోషులుగా నిలబెట్టడానికి, ఆయన ఉన్నతమైన స్థలాలలో మనలను ఉంచడానికి, ఆ పరలోక స్థలాలను మనం ఆస్వాదించడానికి, ఆయనలో ఉన్నతముగా జీవిస్తూ యుగ యుగాలు ఆయన మహిమలో, ఆ నిత్యత్వములో, ఆ నిత్య జీవంతో మనం ఉండాలని ఆయన మన పట్ల ఎంతగా కృప చూపుతూ ఉన్నాడు. ఆ గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే మనకు స్వయంగా తర్ఫీదుని ఇస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రిస్తూ ఉన్నాడు. మనము ఎన్నడూ కదల్చబడని వారముగా, సాతాను యొక్క కుయుక్తి చేత మనం చెరపబడని వారముగా ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఎంతగా బాధ్యత వహిస్తూ ఉన్నాడు. ఆయన మనకు సమస్త శిక్షణను ఇప్పించి, గొప్ప తర్ఫీదును ఇచ్చి, మనలను గొప్ప ప్రయోజకులుగా చేస్తూ ఉన్నాడు. ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ మనకు శిక్షణను అనగా తర్ఫీదును ఇచ్చుచున్నాడు. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేవుడు తన సంఘాన్ని నిర్గమకాండములోకి తీసుకువస్తున్నాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యము నుండి, ఫరో దాస్యము నుండి వాగ్దాన భూమిలోకి తీసుకురావడానికి నాకు అది చాలా ఇష్టమని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వారు ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్తున్నారు. దేవుడు వారికి ఆ భూమిని ఇచ్చాడు. అయినప్పటికీ అది పెద్ద పెద్ద భవనాలు మరియు కంచెలు అన్నీ వేసి ఉంది. ఓ బలమైన గోడలను, ఓ బలమైన కోటను కట్టి ఉంది. ఎరుకో చుట్టూ ఉన్న గోడలపై రథాల పందాలు వేయవచ్చునని, ఒక్కసారి ఆ బలమైన గోడలను గురించి ఆలోచించమని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు వారికి వాగ్దానం చేశాడు, నేను దానిని మీకు ఇస్తాను, మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీకు ఇస్తానని, మీరు దాన్ని స్వాధీనపరుచుకుంటారని దేవుడు వారికి వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని వారు ఎరుకోను జయించడానికి, ఎరుకో గోడలను కోల్చడానికి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని వారు ముందుకు కదిలారు. మోషేతో ఉన్న అదే గొప్ప దేవుడు యెహోషువకు కూడా వాగ్దానం చేశాడు, మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నేను ఉంటానని, మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని మీరు స్వతంత్రించుకుంటారని. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, అయితే ఆయన వాగ్దానం ఎల్లప్పుడూ గొప్పదై ఉన్నది. కానీ ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనం పోరాటము గుండా వెళ్ళవలసిన అవసరం ఉన్నదని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. దేవుడు వారికి వాగ్దానము చేసినప్పటికీ వారు దాని లోపలికి ప్రవేశించినప్పుడు వారు దానిని శుభ్రము చేయవలసి వచ్చింది. ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఈరోజు కూడా చేసింది అదే. దాన్ని కోరుకునే మీ ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఇచ్చాడు. కానీ మీరు లోపలికి వెళ్ళి దానిని స్వాధీనము చేసుకోవాలి. అంతే. విభేదాలను పోరాడి గెలవాలి మరియు గోడలను కూల్చివేయాలి. ఎరుకో గోడలను కూల్చివేసినట్టుగా మన చుట్టూ కట్టబడిన సిద్ధాంతాల కోటలను మనం పడగొట్టి మనం పరిశుద్ధాత్మ నాయకత్వానికి తలవంచవలసిన వారమై ఉన్నామని, దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు మనము దాని లోపలికి వెళ్ళి దానిని స్వాధీనము చేసుకోవాలని ప్రవక్త మనకు గొప్ప సారాంశాన్ని ఇస్తూ ఉన్నాడు. విభేదాలను పోరాడి గెలవాలి మరియు గోడలను కూల్చివేయాలి మరియు అక్కడ ప్రారంభించిన దానిని పొందాలి. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకు అనేక వాగ్దానాలను ఉంచాడు.
బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం మన కొరకే అయ్యున్నది. కానీ ప్రతి వాగ్దానాన్ని మనం పోరాటం ద్వారా గెలుచుకోవలసిన వారమై ఉన్నాము. ప్రతి వాగ్దానాన్ని మనం పోరాటం ద్వారా స్వతంత్రించుకోవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఎవరికి ఏది ఊరికే ఇవ్వలేదు గాని మన పరిశుద్ధులందరూ పోరాటము ద్వారానే గెలుచుకున్నారు, శ్రమల ద్వారానే గెలుచుకున్నారు, ఒత్తిడి ద్వారానే గెలుచుకున్నారు. ముళ్ళ బాటలో వెళ్ళి వారు గెలుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, ఈరోజు కూడా అదే జరుగుతుంది. పరిశుద్ధాత్మ మన రికార్డును దేవునికి ముందుగా తీసుకుని వచ్చును. మనం దేవుని పిల్లలమైనప్పుడు మనము ఆయన పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. దేవుడు మనకు చేయమని నిర్దేశించిన ప్రతి దానికి మనము తగినట్లుగా నడుచుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకు తర్ఫీదును ఇచ్చుచున్నాడు, మనకు శిక్షణను ఇచ్చుచున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆయనే మనకు గొప్ప తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన పట్ల గొప్ప బాధ్యతను కలిగి మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు, మనకు గొప్ప శిక్షణను ఇస్తున్నాడు. మనల్ని ప్రయోజకులుగా చేయాలని, ఆయన వాగ్దానాలకు మనం వారసులుగా ఉండాలని, ఆయన పిల్లలమైన మనకు ఆయన తర్ఫీదును ఇచ్చి ఆయనకు తగినట్లుగా నడుచుకోవడానికి, ఆయనకు ఎల్లప్పుడూ లోబడి విధేయతగా జీవించడానికి, ఆయన మనకు నిర్దేశించిన ప్రతి దానికి మనం తగినట్లు నడుచుకోవడానికి ఆయన పరిశుద్ధాత్మతో మనకు తర్ఫీదును ఇచ్చుచున్నాడని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఓ బాల శిక్షణ. అదే మాదిరిగా ఆయన చెప్తున్నాడు, నా చిన్నప్పుడు నా తండ్రి నేటి దినాల్లో ఉన్న కొంతమంది ఆధునిక తండ్రుల కంటే భిన్నమైన వాడు. ఎందుకంటే నా తండ్రికి కొరడా దెబ్బలంటే ఇష్టం, మరియు ఆయన వాటితో నిజముగా కొడతాడు. మాకు అవి బాగా గుర్తు ఉంది. నేను ఎప్పటికీ 47 ఏళ్ల ప్రాయంలో కూడా వాటిని గుర్తుంచుకుంటుని. కానీ అది నాకు మంచి చేసింది, అది నాకు శిక్షణను ఇచ్చింది. నేను ఈరోజు నా తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళి ఆయనను లేపగలిగితే నేను మొదట చేసే పని ఆయన చేతులను కుదిపి ఆయన చేసిన దానికి ఆయనను కౌగిలించుకోవడం. ఆయన నన్ను ప్రేమించి నన్ను శిక్షించి నన్ను ఇంత గొప్ప స్థితిలో పెట్టినందుకు, నన్ను ప్రయోజకుడిని చేసినందుకు, బాలుడుగా ఉన్నప్పుడు నన్ను ఆయన కొరడాతో కొట్టి నాకు శిక్షణను ఇచ్చి ఈ ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఆయనను కౌగిలించుకుంటాను. సమాధిలో నుండి ఆయనను లేపగలిగితే నేను వెళ్ళి ఆయనను కౌగిలించుకుంటానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఓ బాధ్యత గల తండ్రి ఎల్లప్పుడూ తన పిల్లలను శిక్షిస్తూ ఉన్నాడు. తన పిల్లలను ప్రేమించే తండ్రి ఎల్లప్పుడూ గద్దిస్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ శిక్షిస్తూ ఉంటాడు. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి, వారిని గొప్ప ప్రయోజకులుగా చేయడానికి ఒక బాధ్యత గల తండ్రి ఆయన ప్రేమిస్తున్న తన పిల్లల పట్ల అంత గొప్ప శిక్షణను ఇచ్చి వారిని శిక్షించి వారిని గద్దించి వారిని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నా భూ సంబంధమైన తండ్రి గురించే నేను అలా భావిస్తే మనము ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆ రోజు ఎలా ఉంటుంది? మన మంచి కోసం మనకు జరిగే విషయాలను మనం చూసినప్పుడు ఆయన మనల్ని ఇక్కడ కొద్దిగా కత్తిరించవలసి వచ్చింది, మరియు మనకు పిల్లల శిక్షణను ఇవ్వవలసి వచ్చింది, మరియు లోక సంబంధమైన విషయాలు తీసివేసి ఆయన ముందు విధేయురై పిల్లలుగా నడవవలసి ఉన్నది. మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవుడు తాను ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని గద్దించి శిక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన గద్దింపును మనం తృణీకరించకుండా మనం ఆయనకు లోబడవలసిన వారమై ఉన్నాము. ఆయన మన పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి మనలో ఉన్న ఆయాసకరమైన జీవితాన్ని, దేవుడికి ఇష్టము కాని జీవితాన్ని ఆయన శిక్షించి కత్తిరించి వేస్తూ ఉన్నప్పుడు మనము ఎంతో ఓర్చుకోవలసిన వారమై ఉన్నాము. అది మనకు ఎంతో చేదుగా ఉన్నా, అది ఎంతో కష్టముగా ఉన్నా ఆయన మనలను ఒక ఉన్నతమైన స్థలంలో నిలపడానికి ఆయన పిల్లలమైన మనకు ఆయన ఉన్నతమైన శిక్షణను ఇస్తూ ఉన్నాడు. ఆయన మన నుండి అనేకమైన లోక సంబంధమైన కార్యాలను, ఆయనకు ఇష్టము కాని మార్గాలను కత్తిరించి వేస్తూ ఉన్నాడు. మనము నిశ్చయంగా ఆయనకు లోబడవలసిన వారమై ఉన్నామని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు. నిశ్చయంగా మన పట్ల ఆయన ఏమి చేస్తున్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆ పరిశుద్ధాత్మ వాక్యాన్ని తీసుకురావడం ప్రారంభించినప్పుడు
పిల్లవాడు పరిణితి చెంది వయసుకు వచ్చినప్పుడు విధేయత చూపలేకపోతే ఆ పిల్లవాడు ఎప్పుడూ కుమారుడుగానే ఉన్నప్పటికీ, కుమారుడుగా అర్హత పొందినప్పటికీ అతడు ఏదో కోల్పోతాడు. అదే వారసత్వం లేక గృహ నిర్వాహకత్వం. ఎందుకంటే లోబడని కుమారునికి తన తండ్రి బాధ్యతను అప్పగించలేడు. విధేయుడు కాని కుమారుడికి తన తండ్రి ఏమీ ఇవ్వలేడు. ప్రియ సోదరి సోదరులారా, విధేయత చూపిన కుమారుడికి మాత్రమే తన తండ్రి యొక్క వారసత్వం లభిస్తూ ఉందని, అలాంటి కుమారునికి ఏమైనా బాధ్యతలు ఆ తండ్రి అప్పగించగలడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు కూడా మన పట్ల అదే జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు గొప్ప బాధ్యతను అప్పగించాలి అంటే మనం ఆయన పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని తృణీకరించకుండా మనం ఎల్లప్పుడూ విధేయులమై ఆయనకు లోబడి ఆయన కొరకు యథార్థముగా బతకవలసిన వారమై ఉన్నాము. మనల్ని మనం పూర్తిగా ఆయనకు సమర్పించుకోవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, మరియు నేను నొక్కి చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఇదే: పరిశుద్ధాత్మ దాని విశ్వాసులందరి హృదయంలోకి తీసుకువెళ్ళునుగాక. మీరు కేవలం విశ్వాసి అయినందున మీకు నిత్య జీవం ఉంటుంది. దేవుడు అలా చెప్పాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం నిశ్చయంగా మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ విశ్వాసముతో ఆయనను నమ్మవలసిన వారమై ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మకు లోబడవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మ గద్దింపును, ఆ పరిశుద్ధాత్మ యొక్క శిక్షణను మనం అనుసరించి నడవలసిన వారమై ఉన్నాము. అలాంటి విశ్వాసి అయిన వారికి మాత్రమే ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనం ఒక దినాన ఆయన ముందు నిలబడాలని ఆయన మనకు ఇచ్చిన తలాంతులను బట్టి ఒక దినాన లెక్క అడగబోతూ ఉన్నాడు. మీరు నిర్లక్ష్యము చేసినందున మీరు దానిని ఉపయోగించలేదు, లేదా మరేదో మీ దారికి అడ్డంగా నిలబడనిచ్చారు. చిన్న చిన్న చిల్లర విషయాలను, చిన్న చిన్న గొడవలను మరియు తగాదాలు మరియు సంఘ భేదాలు మొదలైనవి మీ జీవితంలో నుండి సాత్వికతను మరియు మృదుత్వాన్ని దూరము చేయనిచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ లోక కార్యాలను బట్టి, మనలో ఉన్న ఈ అవిధేయకరమైన విషయాలను బట్టి మనం ఒక దినాన దేవుని ముందు నిలబడలేని స్థితిలో ఉన్నామని, మనం ఆయన పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని తృణీకరిస్తూ నిర్లక్ష్యము చేస్తున్నందున మనం ఆయన ముందు నిలబడలేని స్థితిలో ఉన్నామని ఒక దినాన ఆయన మనల్ని పిలిచి ఆయన మనల్ని లెక్క అడగబోతూ ఉన్నాడని ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి ఆయన లెక్క అడగబోతూ ఉన్నాడు. మనం ఆయన కొరకు మన తలాంతులను ఉపయోగించి ఆయన కొరకు మనం మరికొన్ని ఆత్మలను సంపాదించి ఆయన చేత బలానమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవలసిన వారమై ఉన్నామని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. చిన్న చిన్న చిల్లర విషయాలు, గొడవలు, తగాదాలు మరియు సంఘ విభేదాలు మొదలైనవి మీ జీవితంలో నుండి సాత్వికతను, సమాధానాన్ని, ప్రేమను, మీలో మృదుత్వాన్ని దూరము చేశాయని, ఆ కారణము చేతనే మీరు తండ్రి ముందు నిలబడటానికి మీరు చేసిన నిర్లక్ష్యతను బట్టి మీరు ఆయన ముందు నిలబడలేకపోతారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు తండ్రి ముందు అలా నిలబడాలనుకుంటున్నారా? మీరు అలా చేయరని నేను నమ్ముతున్నాను. నేను కూడా అలా చేయను. ఆయన చేత బలానమ్మకమైన మంచి దాసుడా, బాగా చేశావు అని అనిపించుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. చక్కగా చేశావు నా మంచి మరియు నమ్మకమైన సేవకుడా, ప్రభు సంతోషంలోకి ప్రవేశించుము అని ఆయన చేత పిలిపించుకోవాలని ఎంతో ఆశపడుతున్నానని, ఆయన చేత బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నానని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనమందరం అదే స్థితిలో ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి అంటే మనము క్రీస్తులో ఆయన పరిశుద్ధాత్మ నాయకత్వానికి పూర్తిగా తల వంచి, పూర్తిగా లోబడి ఆయన మన కొరకు ఇచ్చిన ఆ గొప్ప వాగ్దానాలను స్వతంత్రించుకోవలసిన వారమై ఉన్నాము. ఆ వాగ్దాన భూమిని ఇశ్రాయేలీయులు స్వతంత్రించుకోవడానికి వారు ఎంతో పోరాటం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ ఎరుకో గోడలను కూల్చి శత్రువులను జయించి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా మనలో ఉన్న అనేక లోక కార్యాలను, సమాధానం లేని విషయాలను, సంఘ సిద్ధాంతాలను
మనలో ఉన్న ప్రతి లోక కార్యాన్ని మనము జయించి వాటిని కూల్చివేసి మనము ఆయనలో జయించిన వారముగా నిలిచి మనము ఆయన ముందు బలానమ్మకమైన మంచి దాసులముగా నిలబడే గొప్ప సామర్థ్యాన్ని, గొప్ప యోగ్యతను మనం కలిగి ఉండాలని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనం పరిశుద్ధాత్మ నాయకత్వానికి పూర్తిగా లోబడవలసిన వారమై ఉన్నాము. ఆయనే మనకు గొప్ప శిక్షణను ఇచ్చి, తర్ఫీదు ఇచ్చి, మనలను ఈ లోకంలో సమాధానముగా జీవింపజేసి, మనలో గొప్ప ప్రేమను పెంపొందింపజేసి, ఆయన స్వరూపంలోనికి మనలను మార్చడానికి, మనలో పరిపూర్ణమైన విశ్వాసాన్ని నింపి మనను పరిపూర్ణమైన స్వరూపానికి తీసుకురావడానికి ఆయన పరిశుద్ధాత్మ నాయకత్వం మనకు గొప్ప శిక్షణను ఇస్తుంది. మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మీలో ఉన్న చిల్లర విషయాలను, చిన్న చిన్న గొడవలను మరియు తగాదాలను, ఒకరిపై ఒకరి విభేదాలను మీలో నుండి తీసివేసి మీలో సాత్వికతను, మీలో మృదుత్వాన్ని, మీలో ప్రేమను పెంపొందింపజేసుకోవాలని ఒక దినాన ఆయన ముందు మనం పరిశుద్ధులముగా, నిర్దోషులముగా నిలబడాలని దేవుడు మన నుండి అదే కోరుకుంటూ ఉన్నాడని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప అంశాన్ని బట్టి, ఆ పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని బట్టి, దేవుడు మనలో పెంపొందింపజేసిన గొప్ప విశ్వాసాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మనం ఎల్లప్పుడూ ఆయనకు లోబడి మన జీవితాలను సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకొని ఆయనలో యథార్థముగా జీవిద్దాం. ఆయన ముందు బలానమ్మకమైన మంచి దాసులముగా నిలబడదాం. ఆయన పరిశుద్ధాత్మ నాయకత్వానికి మనం పూర్తిగా లోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనల్ని బలపరిచి ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 63, 64, 65వ అధ్యాయములు మరియు రోమ 6వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి ఆయనలో ఉన్నతంగా జీవింపజేయండి. ఆయన పరిశుద్ధాత్మ నాయకత్వానికి లోబడేటట్టుగా చేసి వారిలో ఉన్న లోకాన్ని జయించి, వారిలో ఉన్న సిద్ధాంత ప్రభావాలను జయించి క్రీస్తులో జీవించేటట్టుగా, పరిశుద్ధాత్మ నాయకత్వానికి లోబడి జీవించేటట్టుగా వారిని నడిపించండి. దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, అద్వితీయ సత్య దేవుడును, ఆయన యొక్క పరిశుద్ధాత్మ కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి మిమ్మల్ని ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించి ముందుకు నడిపించునుగాక. ఐగుప్తు నుండి విడిపించిన ప్రజలను ఎర్ర సముద్రము దాటించెను. వాగ్దాన స్థలము ఇశ్రాయేలు చేరా యోర్దాను నది దాటించెను. ఐగుప్తు నుండి విడిపించిన ప్రజలను ఎర్ర సముద్రము దాటించెను. వాగ్దాన స్థలము ఇశ్రాయేలు చేరా యోర్దాను నది దాటించెను. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను, పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. యెరికోను చుట్టి జయనాదం చేసి కూల్చిరి శత్రువుల గోడలు.
అన్యరాజులను త్రిప్పి త్రిప్పి కొట్టి పారద్రోలినారు జయించురి. ఎరికోను చుట్టి జయనాదం చేసి కూల్చిరి శత్రువుల గోడలు. అన్యరాజులను త్రిప్పి త్రిప్పి కొట్టి పారద్రోలినారు జయించిరి. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. స్తుతించెదను పాట పాడెదను, ప్రియమైన యేసు నామములో. యేసే ముక్తి, యేసే శక్తి, యేసే ముక్తి, యేసే శక్తి. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. యేసుని రక్తము జయము, ప్రియమైన యేసు నామములో. ప్రియమైన యేసు నామములో, ప్రియమైన యేసు నామములో.